ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు.
విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారని, ఇది వారి మానస పుత్రిక అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బుధవారం నూజివీడులో అన్నా క్యాంటీన్ను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి సందర్శించి పేదలతో కలిసి భోజనం చేస్తూ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అన్నా క్యాంటీన్లో పేదలకు ఆయన స్వయంగా భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందని చెప్పారు. టీడీపీ హయాంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ₹5కే నిరుపేదలకు, కూలీలకు భోజనం అందించగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దీన్ని రద్దు చేసి పేదల ఉసురు పోసుకుందని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ టీడీపీ అని మళ్లీ వారి కడుపు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించారని చెప్పారు. సామాన్యులందరికీ ₹5 చొప్పున ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అన్నా క్యాంటీన్లు అందించడం జరుగుతుందని అన్నారు. పేదలకు కడుపు నిండా భోజనం పెట్టే ఈ గొప్ప కార్యక్రమాన్ని పునఃప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. పట్టణాలకు వైద్యం, విద్య వంటి పనుల కోసం ఎంతోమంది సామాన్యులు వస్తుంటారని, వారు ఎక్కువ ఖర్చు పెట్టి ఆహారం తీసుకోలేక ఇబ్బంది పడే పరిస్థితులు అన్నా క్యాంటీన్ ద్వారా దూరం కాబడ్డాయని అన్నారు. అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతిరోజు జిల్లాలో వేలాది మంది కడుపు నింపుకుంటున్నారని చెప్పారు. మంత్రి వెంట పలువురు స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అన్నయ్య నువ్వు మీరే రండి. ఏ 4 ప్లేట్లు సాంబార్. ఓకే సార్. పచ్చడి సార్ ఇటు చూడండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ప్రశాంతంగా తినే ఉండదు సార్. వాటర్ ఎదురా తినే ఉన్నాయి మనస్ఫూర్తిగా. మీద అడుగుతారు. కైకలూరు నియోజకవర్గంలో త్రాగునీరు, రోడ్లు, గృహ నిర్మాణం, వివిధ శాఖల ప్రగతి, నియోజకవర్గంలో పలు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన సమస్యలపై రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, కొల్లేరు ప్రాంతాన్ని ముంపు ప్రమాదం నుండి రక్షించేందుకు ఉప్పుటేరుపై ఉన్న ఆక్రమణలు తొలగించి మరింత వెడల్పు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, కైకలూరు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, త్రాగునీటి సమస్య, పేదలకు గృహ నిర్మాణం వంటి ప్రధాన సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, కైకలూరు నియోజకవర్గంలో ప్రధానంగా త్రాగునీరు, రోడ్లు, గృహ నిర్మాణ సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాలువలు, డ్రైన్లో తూడు, కిక్కిస, గుర్రపటెక్క తొలగింపు, కాలువల్లో డీసిల్టింగ్ పనులను ఏప్రిల్, మే నెల నుండి చేపట్టాలని చెప్పారు. సమావేశంలో ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, జిల్లా పంచాయతీ అధికారి కె అనురాధ, ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూ, పంచాయతీరాజ్ ఎస్సీలు జాన్ మోషే
త్రినాథ్ బాబు, రమణమూర్తి, డ్వామా పీడి సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీరు మీ ట్యాంక్స్ అనాథరైజ్డ్ ఇన్ ద బెడ్ ఆఫ్ పేరులో ఉన్న ట్యాంక్స్ ఎవిక్ట్ చేయాలి, మేము కట్టించేస్తాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇదే సమస్య నేను ఏదైతే ఆక్రమణలన్నీ కూడా సుమారు ఒక 400 ఇళ్ల వరకు ఒక చిన్న 1 కిలోమీటర్ స్ట్రెచ్లో మల్టీ లేయర్స్గా కెనాల్ ఇటు అటు కూడా దేర్ ఆర్ ఆక్యుపెన్సీస్. దాన్ని ఆక్రమించి ఆ బండ్ కూడా తవ్వేసుకుని ఉన్న బండిని కూడా వీళ్ళు తవ్వేసుకుని చెరువు చేసేసి చెరువు కింద దీని కింద వాడుకుంటున్నారు. ఇచ్చారా సార్? ఇది పంచాయతీ స్టాఫ్ వచ్చారండి, మొత్తం 20 మంది స్టాఫ్ వచ్చారండి. ఎవ్రీ మండే అన్ని జియో గారితో కలిసి కేక్ కటింగ్కి వెళ్తే మేడం గారు ఇష్టం వచ్చిన అసెంబ్లీ మాట్లాడి మమ్మల్ని అందరినీ మానేమని చెప్పారు. మమ్మల్ని తిట్టడమే కాకుండా మా ఫ్యామిలీని కూడా చాలా జనవరి 2వ తారీఖు కైకలూరు నియోజకవర్గంలో ఉన్న మేజర్ ఇష్యూస్ ఉన్న 10 డిపార్ట్మెంట్స్ మీద కలెక్టర్ గారితో రివ్యూ పెట్టి కొన్ని శాంక్షన్లు కొన్ని రివ్యూలు పెట్టాం. ఆ డీటెయిల్స్ ఏంటంటే R&Bలో మన నియోజకవర్గంలో 165 కిలోమీటర్లు చేయాలి అని 27 కోట్లు శాంక్షన్ అయింది. ఇంకో 14 కోట్లకి ప్రపోజల్స్ పంపాం. ఇప్పటికి ఒక 51 కిలోమీటర్లు వేశారు. మిగిలినవి కూడా ఈ జనవరి ఆఖరికల్లా కంప్లీట్ చేయాలి అని చెప్పారు. 165 కిలోమీటర్లు R&B రోడ్లు, పార్ట్ హోల్స్ కానీ కొత్త రోడ్లు ఫుల్ రోడ్స్ వేస్తాం కానీ దాదాపు 41 కోట్లు వచ్చింది. అలాగే కల్దిని బ్రిడ్జి 50 లక్షలు చేశారు. మొత్తం 39 వర్క్స్లో 26 వర్క్స్ స్టార్ట్ అయింది. ఫిషరీస్ విషయానికి వచ్చేసరికి అసోసియేషన్ ల్యాండ్ కావాలన్నారు, తప్పకుండా ల్యాండ్ ఇద్దామన్నారు. అన్ని 9 మండలాల్లో కొల్లేరుంటే 7 మండలాల్లో మ్యూటేషన్ అయింది. కైకలూరు, కల్లిండి, మండవల్లి మండలాల్లో మ్యూటేషన్ అవ్వాల. దాన్ని చూసి ఏం చేయాలో చేద్దామన్నారు. ఆ జిరాయితీ ల్యాండ్ సొంత భూములకి. రాష్ట్రంలోని పేద వర్గాలకు మెరుగైన విద్య, వైద్య సేవలు అందిస్తూ వారికి అన్ని విధాలా అండగా నిలబడ్డమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. అనారోగ్యాలకు గురై ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి చికిత్సలు పొందుతున్న దెందులూరు నియోజకవర్గ పరిధిలోని 31 బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 35 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారికి అండగా నిలిచారు. పెదవేగి మండలం వేంపాడు గ్రామానికి చెందిన మరీదు దుర్గాప్రసాద్ శాంతిల కుమార్తె అయిన మరీదు కీర్తన ఆడుకుంటూ బిల్డింగ్ పైనుంచి పడి పక్కటెముకల వద్ద తీవ్ర గాయాలు పాలయ్యింది. దీంతో వెంటనే పాప తల్లిదండ్రులు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే వైద్యానికి దాదాపు 6 లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో కార్ డ్రైవర్గా జీవనోపాధి సాగించే దుర్గాప్రసాద్ కుటుంబం ఆందోళన చెందింది. ఈ విషయాన్ని పాప తల్లిదండ్రులు స్థానిక టీడీపీ నాయకుల ద్వారా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి తెలుపగా వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2,39,000 రూపాయల CMRF చెక్కును మంజూరు చేయించి బాధితురాలు కుటుంబానికి అందించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందని, తదుపరి వైద్య సహాయానికి కూడా తాను పూర్తిగా అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పాప తల్లిదండ్రులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియోజకవర్గ ప్రజానికానికి, ఈ జిల్లా ప్రజలకి, రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఈ రోజున CMRF నుంచి సుమారుగా 34 లక్షల రూపాయలు పేదవారి యొక్క వైద్య ఖర్చుల నిమిత్తం వాళ్ళు ఇచ్చినటువంటి బిల్లుల్ని ఆధారంగా తీసుకుని ఈరోజు
చెక్కుల పంపిణీ కూడా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. కొత్త సంవత్సరంలో ఈ దెందులూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ని, డైరెక్టర్ని, ఉపాధ్యక్షుడిని కూడా నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు మాకున్నటువంటి 17 ప్రాథమిక సహకార సంఘాల యొక్క సొసైటీలు ఏమైతే ఉన్నాయో వాటికి కూడా 1-2 మినహా ఇంచుమించుగా 15 ఏకాభిప్రాయం ద్వారా 3-మెన్ కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రేపు సంక్రాంతి లోపే ప్రమాణ స్వీకారాలు చేస్తారు. ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ కూటమి నాయకత్వానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అటు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం యొక్క సహకారం తీసుకుని అన్ని రంగాల్లో కూడా నియోజకవర్గాన్ని మొట్టమొదటి స్థాయిలో నిలబెట్టడానికి మా నాయకుల యొక్క కార్యకర్తల యొక్క సహకారంతో దీన్ని ఎదురుకు తీసుకెళ్తాం. ఇది ఒక రోల్ మోడల్గా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ మరొకసారి ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 3 కేసులకు సంబంధించి 6 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 లక్షల రూపాయల నగదు, 3.5 కాసుల బంగారం, 15 లక్షల రూపాయల నకిలీ నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఒక కేసులో నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 2.5 లక్షల నగదును బాధితులకు అందజేశారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసులకు సంబంధించిన వివరాలను ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ద్వారకా తిరుమలలోని యాదవ కళ్యాణ మండపం వద్ద నకిలీ కరెన్సీ నోట్లను మార్చుతున్నారనే సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారి దగ్గర నుంచి 2.5 లక్షల రూపాయల అసలు నగదు, 15 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు, ఒక ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఉంగుటూరు మండలం బాదంపూడిలో ఒక మహిళ వద్ద నుంచి బంగారపు గొలుసును అపహరించిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 3.5 కాసుల బంగారు గొలుసును, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఇంకా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావుతో పాటుగా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలిసి ఈ వ్యక్తిది రాజస్థాన్, బట్ ఇతను హైదరాబాద్లో చాలా రోజుల ముందు నుంచి హోంగార్డ్గా ఉద్యోగం చేసేవాడు. సిటీ కమాండ్ కంట్రోల్ రూమ్లో పనిచేసేవాడు 2008 నుంచి 2015 వరకు. అక్కడ పనిచేస్తూ దొంగ వ్యసనాలకి, చెడు వ్యసనాలకి బానిసయ్యి ఒక 36 చైన్ స్నాచింగ్ కేసెస్, 3 రాబరీ కేసెస్ ఇతను హైదరాబాద్లో చేయడం జరిగింది. సో ఈ పాత హోంగార్డ్, ఈ హైదరాబాద్కి చెందిన హోంగార్డ్ ఇన్ని కేసుల్లో ఉండేవాడు. దాని తర్వాత రిలీజ్ అయినాక ఈ వైజాగ్లో ఉంటూ వైజాగ్ నుంచి ఈ బైక్ పైన వచ్చి చాలా తెలివిగా ఎక్కడ దొరకకుండా ఈ అఫెన్సెస్ చేయడానికి మన ఏరియాకి వచ్చారు. మన ఏరియాలో చేసిన ఫస్ట్ అఫెన్స్కే వెంటనే మన వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం కావచ్చు, రకరకాల టెక్నికల్ అనాలిసిస్ చేసి చాలా కష్టపడి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ మన నిడమర్రు సిఐ గారు మరియు మొత్తం నిడమర్రు టీం అంతా. ఇక్కడ చూసుకుంటే ఒక 1,50,000 విలువ చేసే 3.5 కాసులు బంగారు గొలుసు కూడా రికవర్ చేశారు. అండ్ అతను ఈ దొంగతనానికి వాడిన బైక్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఇంకొక సిమిలర్ కేసు కూడా ఈ ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. సో ఈ 3 కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీని వెనకాల కూడా ఎవరున్నారు, ఇది ఎలా ప్రింటింగ్ చేస్తున్నారు అట్లాంటిది కూడా మా సిఐ ఇన్వెస్టిగేషన్ టీం ఫర్దర్ ఫైండ్ అవుట్ చేస్తారు. దానికి సంబంధించిన డబ్బును కూడా సీజ్ చేసి కోర్టుకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ దీని ద్వారా ఇంకొకటి నేను చెప్పాల్సుకుందేమంటే, ఈ పిచ్చి మాటలన్నీ నమ్మి లక్షకి 10 లక్షలు ఇస్తాము, 10 లక్షలు ఇస్తాము, లక్షకి కోటి ఇస్తాము అట్లా నమ్మితే మీరు కూడా అలా నమ్మి మీరు కూడా ఇంకొకరిని మోసం చేయాలనుకుంటే మీరు కూడా జైలు పాలవుతారు. అండ్ ఆ ప్రాసెస్లో కూడా కొన్ని రాబరీ గ్యాంగ్స్ కూడా ఉన్నాయి స్టేట్లో, మనం చూస్తుంటాం. మీకు ఆశ చూపించి డబ్బులు తీసుకొచ్చాక ఫేక్ పోలీస్ లాగానో
పోలీస్ సైరన్ కొట్టో లేకపోతే ఇంకోటో మాయ చేసి మీ దగ్గర ఉన్న ఒరిజినల్ డబ్బులు దొంగతనం చేస్తారు. అంతేకాకుండా ఇంకొకటి మన భీమడోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి రీసెంట్గా ఒక డిక్కీ అఫెన్స్ జరిగింది. 2,50,000 మనీ పోయింది. అది వెంటనే ఇమీడియట్లీ మన భీమడోలు పోలీసు ఇమీడియట్లీ అన్ని సీసీటీవీస్ ఫుటేజెస్ యూజ్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని ఇమీడియట్లీ ఆ దొంగను పట్టుకోవడం జరిగింది. ఆ దొంగను పట్టుకోవడం ఒకటే కాకుండా వాళ్ళకు వచ్చిన డబ్బుని కోర్టు ఆర్డర్లో ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి కోర్టు సహాయంతో కోర్టు ఆర్డర్ని త్వరగా సేకరించుకొని ఆ బాధితుడు ఏదైతే డబ్బు పోగొట్టుకున్నాడో వాళ్ళకి కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈరోజు ఐ అప్రిషియేట్ ఓన్లీ దొంగను పట్టుకోవడమే కాదు, ఆ పట్టుకున్న సొమ్ముని వెంటనే బాధితుడికి తిరిగి ఇచ్చడంలో కూడా మన భీమడోల్ పోలీస్ బాగా చేశారు. ఐ కంగ్రాచులేట్ దెమ్, భీమడోల్ సిఐ గారు వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా. ఆరోగ్యంతో కూడిన క్రమశిక్షణను బాడీఫ్లెక్స్ స్లిమ్ జోన్ ద్వారా నేర్చుకున్నానని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. 2025 నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా స్థానిక పత్తేబాద రైతు బజార్ సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న బాడీఫ్లెక్స్ స్లిమ్ జోన్లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఎస్ఎంఆర్ పెదబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ చేయడం అనేక రకాలుగా ఉంటుందని అన్నారు. అయితే ఎందరికో సేవ ద్వారా ఆరోగ్యం, క్రమశిక్షణ అందించడం డాక్టర్ ఎండి షకీల్కే సాధ్యమైందని తెలిపారు. 1975 సంవత్సరం 10 సంవత్సరాల వయసులో కరాటే చెప్పడం ప్రారంభించి కరాటే పట్ల ఉన్న మక్కువతో 1980వ సంవత్సరంలో కరాటే శిక్షణ ఇవ్వడం ప్రారంభించారని అన్నారు. సుమారు 45 సంవత్సరాలుగా ఇప్పటికీ దాదాపు 2,25,000 మంది విద్యార్థులు షకీల్ వద్ద శిక్షణ పొందడం గర్వించదగ్గ విషయమని ఎస్ఎంఆర్ పెదబాబు చెప్పారు. డాక్టర్ ఎండి షకీల్ అహ్మద్కు తోడుగా వారి భార్య ఫైజ్ సుల్తాన్ యోగా విద్యలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడంతో 2010 సంవత్సరంలో బాడీఫ్లెక్స్ యోగా జోన్ ప్రారంభించి అనేక మందికి మానసిక మరియు శారీరక దృఢత్వానికి దోహదపడేలా కృషి చేశారని ఎస్ఎంఆర్ పెదబాబు షకీల్ దంపతులను కొనియాడారు. అంతేకాకుండా 2023 సంవత్సరంలో ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ అకాడమీ వారు వీరి సేవలను గుర్తించి గౌరవప్రదమైన డాక్టరేట్ అందించారని అన్నారు. తాను కూడా ప్రతిరోజు ఈ సెంటర్కి వచ్చి యోగా జిమ్ చేస్తుంటానని, అయితే ఆరోగ్యం కోసం వచ్చిన తాను ఉదయమే లేచే సమయానికి క్లాసుకి రావడం, ఒకరోజు క్లాసుకి రాకపోయినట్లయితే ఆ రోజంతా అనీజీగా ఉన్నట్లు అనిపించడం జరుగుతుందని, దీంతో ప్రతిరోజు సమయానికి క్లాసుకు వచ్చే క్రమశిక్షణతో పాటు దినచర్యల్లో కూడా క్రమశిక్షణ నేర్చుకున్నానని ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఎంఆర్ పెదబాబును తొలుత డాక్టర్ షకీల్ సాల్వా కప్పి మెమెంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహమ్మద్ ఇమ్నానుల్లా శిక్షణ పొందుతున్న 150 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ జీవన శైలి బాగుండాలి, వాళ్ళు క్రమశిక్షణగా వాళ్ళ యాటిట్యూడ్ ఉంటుందని చెప్పేసి మరి చేస్తూ ఉంటున్నారు. మరి దీనికి నేను కూడా ప్రతిరోజు 5:15 వచ్చి 6:10, 6:05 వరకు కూడా నేను కూడా ఇక్కడ క్లాస్లో 2 years నుంచి అటెండ్ అవుతున్నాను. మరి ఇదివరకు నేను మామూలుగా అయితే 7:30, 8 అట్లా లేస్తూ ఉంటాం కదా, అలా లేచి ఏదో నేను చేస్తూ ఉంటే ఏదో లేచాము, పని చేసుకున్నాము, వెళ్ళాము, ఏదో మన పని మనకు అయిపోతూ ఉండేది. ఇప్పుడు నేను ఉదయం 4:30కి అలారం పెట్టుకుంటాను. ఇక్కడికి వచ్చేపాటికి కరెక్ట్గా 2-3 minutes తేడాలో 5:15కి వచ్చేస్తాను నేను ఇక్కడికి. ఆ రోజంతా కూడా ఎంత యాక్టివ్గా ఉంటానంటే నేను 2 years నుంచి నేను ఏదైనా ఊరెళ్ళి అర్ధరాత్రి 12, 1 గంట, 2ంటికి వచ్చినా కానీ 4ంటికి లేచి ఇక్కడికి వచ్చేస్తాను. ఆ నైట్ నేను రాకపోతే కనుక ఆ రోజు సెలవు ఉంటుందేమో కానీ నేను తెల్లారగట్ట 2ంటికి ఏలూరు వచ్చినా కానీ 4:30కి లేచి ఇక్కడ క్లాస్కి వస్తున్నా. ఇక్కడ క్లాస్కి రావడం వల్ల అసలు ఎంత యాక్టివ్గా ఉంటున్నామంటే నేను ఉంటున్నాను. ఎస్పెషల్లీ ఆ రోజంతా కూడా నేను చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వహిస్తూ, మరి అట్లాగే నా వ్యాపారం కానివ్వండి, అట్లాగే నా మిస్సెస్ మేయర్ మీ అందరికీ తెలిసిన విషయమే, మరి మున్సిపల్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాను. పట్టు వదలేదు మా ఫాదర్ కూడా నువ్వు ఏం చేయాలో నువ్వు చేయాలి. మరి యాక్చువల్గా టొబాకో బిజినెస్ అయినా నేను ఆ ఫీల్డ్లో వెళ్ళలేదు. అక్కడ నుండి కొన్ని చిన్న ఊళ్ళో కూడా పెట్టాను, జస్ట్ లైక్ తెందులు, భీమడోలు, అలాగే ప్రతి చిన్న ఊళ్ళో కూడా కరాటే క్లాసెస్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత నేను కొన్నాడు ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అయిన తర్వాత ఏజ్ బాగా అయిపోద్ది, ఫిట్నెస్ సెంటర్ పెట్టాలని చెప్పేసి నేను మేడం ఆలోచించుకొని
2004లో వాటర్ ఫ్లెక్స్ అప్పుడు కూడా అదే పరిస్థితి. మా ఇంటి పైన పెట్టాం, అప్పుడు కూడా అదే దిబ్బటి అవ్వడం తెలియదు ఎవరు కూడా. ఒక నాటు జిమ్ ఉండేది కొత్తపేటలో, ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఎవరు తెలియదు. అది కూడా అదే జాగ్రత్తగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత 2010లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చి కలిసిన ప్రముఖులందరూ అందజేసిన నోట్బుక్స్, పెన్సిల్స్, స్కేల్స్, కలర్ పెన్సిల్స్, పెన్నులు, పిల్లలకు అవసరమైన వస్తువులను దెందులూరు బాలసదన్లోని బాలలందరికీ జిల్లా కలెక్టర్ బుధవారం బాలసదన్కు వెళ్లి అందజేసి వారితో కలిసి ఆటలాడి బాలలందరిలోనూ నూతన సంవత్సరంలో కొత్త శోభను సంతరించే విధంగా సంతోషాన్ని, వెలుగులను నింపారు. వారందరికీ జిల్లా కలెక్టర్గా భరోసాను కల్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పిల్లలతో చెస్ ఆడి యోగాసన నేర్పించడం, పాటలు పాడించడం, డాన్సులు వేయించి తిలకించారు. చదువుల్లో వారు సాధిస్తున్న ప్రగతి, ఆరోగ్య భద్రత, వారికి అందిస్తున్న ఆహార మెనూ వివరాలను, ఇతర సౌకర్యాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి బాలసదన్ సూపరింటెండెంట్కు తగు సూచనలు ఇచ్చారు. తనకు ఏమాత్రం విరామం దొరికినా చిన్నారులతో గడిపేందుకు ప్రయత్నిస్తానని, వారితో గడిపే ఆనందం పొందుతానని కలెక్టర్ చెప్పారు. బాలసదన్లో ఉన్న 2 చిన్నారుల పుట్టినరోజు పురస్కరించుకుని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కొత్త దుస్తులు అందజేశారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించి ఉన్నతమైన స్థానానికి ఎదగాలని ఆమె పిల్లలకు ప్రబోధించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు దెందులూరు తహసీల్దార్ బి సుమతి, జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికార అధికారి పి శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి, బాలసదన్ సూపరింటెండెంట్ ఎస్ బేబీ సరోజిని, బాలసదన్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొంచెం ప్రోగ్రెస్ ఉన్నాయా లేదా ఎవరికైనా స్పెషల్ ఫోకస్ చేయాలని చెప్పేసి ఎవరు యాక్టర్ ఎవరు థ్యాంక్ యూ. ఎవరు చిన్నపిల్ల ఉన్నది బాగా చదివి మంచి ఓపిక అండ్ సిరి ఇస్ వెరీ వెల్ ఆల్సో బాగా చదువుతున్నారు కూడా బాగా ఇది మీరు వాళ్ళకి అయిపోయింది అందరికీ మీరు కూడా టీచర్ మీరు ఓకే పోలీసా అయితే మన ఎస్పీ గారిని కలవడానికి వెళ్తాం ఓకేనా నేను తీసుకెళ్తాం ఎంత మీరు ఓకే థ్యాంక్ యూ చాలా టైం మాకు స్పెండ్ చేస్తారు. 2025 నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని భగవంతుణ్ణి ఆ యేసుప్రభు చల్లని చూపు ప్రతి ఒక్కరిపై ఉండాలని జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి పలు డివిజన్లో జరిగిన ఆరాధనా వేడుకలు మరియు దైవ స్వరూపి మందిర ప్రతిష్ఠ మహోత్సవానికి దైవజనుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు క్రైస్తవ విశ్వాసులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కొత్తూరు ఇందిరమ్మ కాలనీలోని జీసస్ ప్రార్థనా మందిరం, తూర్పు వీధిలోని హోలీ మినిస్ట్రీస్ ప్రార్థనా మందిరం, నవ్యాంధ్ర నగర్లోని ఎమాన్యుయల్ ప్రార్థనా మందిరం, నాగేంద్ర కాలనీలోని జీసస్ ప్రార్థనా మందిరం నందు జరిగిన ప్రార్థనా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ఈ వేడుకల్లో పాల్గొన్న దైవజనులు, మత పెద్దలు, క్రైస్తవ సోదరులు, సంఘ కాపరులందరికీ
నూతన సంవత్సర వేడుకల్లో క్రైస్తవ విశ్వాసాలతో మతాలకు అతీతంగా వేలాది మంది ప్రజానీకం పాల్గొంటున్నారని చెప్పారు. గత సంవత్సరంలో బాధలు కలగవచ్చు లేదా ఆనందం కలగవచ్చు, వాటిని మర్చిపోయి ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని అన్నారు. ముందుగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి మనసుతో పాలకులందరూ పరిపాలించాలని, మంచి సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన నూతన సంవత్సర కేక్ను కట్ చేసి అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోలీ హోప్ మినిస్ట్రీస్ సంఘస్థులు, దైవజనులు, సంఘ కాపర్లు, ఫాదర్ రెవరెండ్ ప్రభుదాస్, ఫాదర్ సుభద్రరావు, ఫాదర్ సరిది ఇమాన్యుయల్, ఫాదర్ జాషువా, ఎడ్లపల్లి మమత, జనసేన నాయకులు సరిది రాజేష్, ఎట్రెంచి ధర్మేంద్ర, జనసేన రవి, సానాసి వెంకటరమణ, ఇద్దం చిరంజీవి, రవికుమార్, ఉపదేశకులు, మత పెద్దలు, చిన్నారులు, మహిళలు, భారీ సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. ఏవైతే ఉన్నాయో ప్రభు తండ్రి నాయన, అవి కార్యరూపం దాల్చడానికి మీరు సహాయం చేయండి ప్రభు. స్తోత్రాలు. వారు తలపెట్టేటువంటి ప్రతి పని దీవెనదాయకంగా, ఆశీర్వాదదాయకంగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అందుకాక వారికి నాయన చక్కటి మంచి ఆరోగ్యాన్ని కూడా మీరు అనుగ్రహించి మహిమ పొందమని యేసయ్య పవిత్రమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే ఇలా బ్రతకమని దీవించవే నన్ను సమృద్ధిగా, నీ సాక్షిగా. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో
చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ జనవరి 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం వద్ద హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడమైనది. లక్షలాదిగా తరలిరండి. హైందవ శంఖారావ సభలో పాల్గొనండి. చలో విజయవాడ. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ ₹199 మాత్రమే. ఓమౌ జయః. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు
అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా యాదవ్ సంఘ భవనంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా యాదవ్ సంఘ అధ్యక్షులు ముమ్మిడి చింతయ్య ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని న్యూ ఇయర్ కేక్ను కట్ చేశారు. జిల్లాలో యాదవులందరూ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ఐకమత్యంతో ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా యాదవ్ సంఘ నాయకులు చిదిరిబోయిన శ్రీనివాసరావు, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ ప్రసంగిస్తూ యాదవులు ఆర్థికంగా, రాజకీయంగా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. జిల్లా యాదవ్ సంఘ నాయకులు కుసూరి గోపాలకృష్ణ, కిలారపు శ్రీనివాసరావు, కిలారపు జగదీష్, గొర్ల రామారావు, ఆకుల గంగాధర్, చిట్టుబోయిన సాయిబాబు, బొట్ట అజయ్, పెద్దిబోయిన హర్నాథ్, కొట్టు నాగభూషణం, నెర్సు నెలరాజు, బోయిన కేదార్, కొల్లిపర కృష్ణ భగవాన్, చిన్ని రాంబాబు, దిమ్మిటి సాయిశంకర్ తదితరులు పాల్గొన్నారు. యాదవ్ యువకులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని ఒకరికొకరు ఉత్సాహంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్వీట్లు పంచుకుని కోలాహలంగా బాణాసంచా కాల్చి సందడి చేశారు. 9th విజువల్. 15 సంవత్సరాల నుంచి పార్టీలకు అతీతంగా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ రోజున మరి జిల్లా యాదవ్ సంఘ భవనంలో నూతన వేడుకల్ని ఘనంగా యాదవులందరి సమక్షంలో జరుపుకుంటూ యాదవులందరికీ, జిల్లా యాదవులందరికీ కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీడియా ద్వారా జిల్లా యాదవ్ సంఘం తరఫున మన మంత్రివర్యులు తులసి పార్సాద్ గారికి, మన పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ గారికి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ఏలూరు జిల్లా యాదవ భవనంలో మరి యాదవ సోదరుల నూతన సంవత్సర వేడుకలకి మరి విచ్చేసినటువంటి యాదవ సోదరులందరికీ కూడా మరి ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కొత్త సంవత్సరం అందరికీ కూడా మరి ఆరోగ్యం, ఐశ్వర్యం, అలాగే వాళ్ళు ఏదనుకుంటే అది అన్ని విషయాల్లో కూడా వాళ్ళకు విజయాలు కలగాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. అలాగే మరి ప్రభుత్వం నుంచి కానివ్వండి, మరి యాదవ సంఘం నుంచి కానివ్వండి, వారికి ఏ అవసరం వచ్చినా, ఏ ఆపద వచ్చినా సరే మరి ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మరి మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. యాదవ సోదరులందరూ కూడా ఐక్యంగా వచ్చి నూతన సంవత్సరం జరుపుకోవడానికి వచ్చిన మన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మొత్తంలో ఈ బిల్డింగ్ని కూడా 4 months లోపు కంప్లీట్ చేసి 100% కంప్లీట్ చేసి యాదవ సోదరులకు అంకితం చేసి ఇది ఏలూరులో కానీ చుట్టుపక్కల ఉన్న ఎవరున్నా సరే ఈ బిల్డింగ్లో కూడా పెళ్లి చేసుకోవడానికి అనువైన విధంగా తయారు చేస్తామని తెలియవస్తూ యాదవ సోదరులకు ఏ పని ఉన్నా సరే జిల్లా సంఘం మాకు పని ఉంది అని తెలియబడితే ఉపస్థానం పెట్టి తెలియబడితే ఆ పని అంటే ఇమీడియట్గా 2-3 daysలో కంప్లీట్ అయ్యేట్టుగా చేస్తామని తెలియవస్తూ అందరికీ కూడా ఏ సమస్య ఉన్నా సరే అందరూ కూడా ఆర్థిక సమస్యలు చెప్పి మా వంతు మేము కృషి చేస్తామని తెలియవస్తూ కొనసాగుతున్న బహుజన సేన సేవలు పండగ అంటే మనకే కాదు పేదవారికి పండగ అవ్వాలని 2 తెలుగు రాష్ట్రాల్లో కులమతాలకు అతీతంగా మత్తే బాబీ అధ్యక్షతన కొనసాగుతున్న ఏకైక ఆర్గనైజేషన్ బహుజన సేన. రేపటి తరం కోసమని చోడగిరి శ్రీనివాస్ పేర్కొన్నారు. నూతన సంవత్సర వేళ దివ్యాంగుని కళ్లల్లో ఆనందంతో బహుజన సేన
టీం సేవా కార్యక్రమం మొదలైంది. ఏలూరులో స్థానిక 3వ డివిజన్లోని ఏపీ ఎన్జీఓ నాయకులు చోడగిరి శ్రీనివాసరావు చేతుల మీదుగా పీతల లీలాకృష్ణకు ట్రైసైకిల్ అందజేశారు. రానున్న రోజుల్లో తన శక్తి మేరకు పేదవారికి సహాయం చేస్తానని చోడగిరి శ్రీనివాస్ పేర్కొన్నారు. బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు మత్తే బాబి మాట్లాడుతూ రానున్న రోజుల్లో సంఘ సభ్యులు మరియు దాతల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన పాల్గొన్నారు. హ్యాపీగా ఉన్నావా? ఓకే, విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఇదిగో మా అమ్మాయి షణ్ముఖ ప్రియ, ఇదిగో మా జిల్లా ప్రెసిడెంట్ ఎవరో చెప్పు, పరమేశ్వరరావు, శివుడు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. తమ్ముడు మత్తే బాబీ గారి ఆధ్వర్యంలో వారికి సంబంధించిన వార్షికోత్సవ సభ ఏదైతే నవంబరు 26 రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మరి ఏలూరులో ఉన్న ఎమ్మెల్యే గారు ప్రముఖులతో పాటు నన్ను కూడా ఆ సభకి ఆహ్వానించడం జరిగింది. ఆ సభలో చాలా వరకు ఈ యొక్క పేటలో ఉన్న సమస్యలు అన్నీ కూడా మరి భారీగా ప్రస్తావించడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు అలాగే పుర ప్రముఖులు కూడా దాని బాధ్యత తీసుకున్నారు. అయితే నా దగ్గరికి ఒక చిన్న సమస్యని తాను తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఈ పీతల లీలాకృష్ణ ఉన్నారో వారు సంబంధించిన ఈ ట్రైసైకిల్ మరి రోజు ఆయన సైకిల్ మీద వెళ్ళి యాసిడ్స్ బాటిల్స్ కానీ లేకపోతే చాక్ పీసులు అమ్మడం ఇలాంటి కార్యక్రమం మరి జరుపుకుంటుంటే ఆ కార్యక్రమం ముందుకు సాగట్లేదు. ఆ సైకిల్ పాడైపోవడం వలన ఒక కొత్త సైకిల్ కొనివ్వాలని ప్రతిపాదన చేశారు. నేను బాధ్యతగా ఒక సామాజిక బాధ్యతగా ఏపీఎన్జీఓ అధ్యక్షుడిగా ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో నాకు కూడా ప్రజలు అలాగే ఉద్యోగులు వేరు కానీ వాళ్ళలో కూడా ఒక రకంగా మరి సామాజికంగా వాళ్ళు ఎదగాలన్న ఒక ఉద్దేశంతో నాకున్న ఆర్థిక పరిస్థితుల మేరకు నేను తమ్ముడు మత్తే బాబీ చేసిన ప్రతిపాదన ఆమోదించి మరి 10,000 రూపాయలు ఈ ట్రైసైకిల్ కోసం ఇవ్వడం జరిగింది. మరి ఈ లీలాకృష్ణ ఈ సైకిల్ మీద తన జీవన గమనాన్ని కొనసాగిస్తూ మరి అలాగే మత్తే బాబీ లాంటి వ్యక్తులు అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ గ్రామ పెద్దలు అందరూ కలిసి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా వంతు సహాయ సహకారాలు ఏపీ ఎన్జిఓస్ పక్షాన అలాగే మా కార్యదర్శి రామారావు గారు మేమంతా కలిసి మీకు చిన్న ప్రాబ్లం ఏదన్నా వస్తే మాకు సంబంధించి మేము సామాజికంగా ముందుంటామని చెప్పి కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ లీలాకృష్ణ మరి తన యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. తనకి సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించడానికి కూడా మా వంతు సహాయం. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఏలూరు శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే బడేటి సంజయ్ గారికి, అదేవిధంగా ఏలూరు జిల్లా మరి కలెక్టర్ వెంకట సెల్వి గారికి, అదేవిధంగా మన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ ప్రతాప్ కిషోర్ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఐజీ గారు ఉన్నటువంటి అశోక్ కుమార్ గారికి మా అందరి తరఫున కూడా మరి ఉద్యోగ సంఘాల తరఫున ఎన్జిఓస్ తరఫున అదేవిధంగా ప్రజలందరి తరఫున కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. తల్లిదండ్రులు లేని విద్యార్థుల పట్ల ప్రతి ఒక్కరూ ఆదరణ చూపాలని కాంగ్రెస్ నాయకురాలు కావూరి లావణ్య పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి ఏలూరు జేవియర్ నగర్లోని విహాన్ చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులతో నూతన సంవత్సర వేడుకలను కావూరి లావణ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు అన్నదానం చేశారు. విద్యార్థులతో మమేకమై కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విహాన్ చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులకు అవసరం మేరకు తన వంతు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థ పట్ల బాధ్యతగా ఉంటే బిడ్డలు అనాథలుగా మారరని, ప్రతి ఒక్కరూ చెడును విసర్జించి మంచి మార్గంలో పయనించాలని కోరారు. విహాన్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను ఆమె అభినందించారు. ట్రస్ట్ విద్యార్థులందరూ మంచి క్రమశిక్షణతో మెలిగి ఉన్నతాభ్యాసం చేసి జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, అంజుబాబు, టి సుమన్ బాబు, లక్కీ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ మళ్ళీ బాగా చేసుకోవాలి. Everyone says, oh wow. So you all go together to the school. How long are you been here? How long have you been here?
బాగా ఆల్రెడీ స్వీట్ పెట్టాను ఇంకా వాడు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ న్యూ ఇయర్ లావణ్య మేడం. హ్యాపీ న్యూ ఇయర్ లావణ్య మేడం. పిల్లలతో దిగిన ఫోటోని పెట్టండి మీడియా మళ్ళీ యాక్టివ్ ఉన్నారు మళ్ళీ యాక్టివ్. ఏలూరు వాస్తవ్యులు మరియు అమ్మ స్వచ్ఛంద సేవా సమితి జాయింట్ సెక్రటరీ ఆకుల వెంకట పాండురంగారావు, లక్ష్మీకుమారి దంపతుల కుమారుడు రఘురాజ్, నవ్య దంపతులు వారి కుమార్తె చిరంజీవి హెత్విక, కుమారుడు చిరంజీవి ఆయాంష్ సాయిరాజుల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు పెద్దల దీవెనలను ఆశించి అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ఏలూరు వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం మరియు గురువారం ఏలూరు పత్యాబాద్ నందలి నిశ్చంత వృద్ధాశ్రమం నందు అన్న వితరణ కార్యక్రమం మరియు వస్త్రదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సమితి కార్యదర్శి వి విజయ నరసింహారావు మాట్లాడుతూ ఆ కుటుంబం ఇలాంటి సేవాగుణం కలిగి ఉండడం అభినందనీయమని, ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు వారి ద్వారా ఎన్నో జరగాలని ఆకాంక్షిస్తున్నామని, వృద్ధాశ్రమంలోని పెద్దల దీవెనలు భగవంతుని యొక్క ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ఆకాంక్షిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దాతలు ఆకుల వెంకట పాండురంగారావు, లక్ష్మీకుమారి దంపతులు, రఘురాజ్, నవ్య దంపతులు, అమ్మ స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు వాసాది శ్రీనివాసరావు, వనమ విజయ నరసింహారావు, ఇళ్ల వరప్రసాద్, పల్నాటి సతీష్ బాబు, గుబ్బల నాగదుర్గారావు, వాసాది గోవిందరాజు మరియు వృద్ధాశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు. మంగరాజు గారు వెళ్ళిపోమన్నా తీసుకున్నామండి. వాస్తవ్యులు శ్రీ ఆకుల వెంకట పాండురంగారావు గారు, శ్రీమతి లక్ష్మీకుమారి దంపతుల కుమారుడు శ్రీ రఘురాజ్, శ్రీమతి నవ్య దంపతుల కుమార్తె హెత్విక, కుమారుడు చిరంజీవి ఆయాంష్ సాయిరాజ్ యొక్క ఉజ్వల భవిష్యత్తును ఆశించి వారి కుటుంబీకులు నిశ్చింత వృద్ధాశ్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా నిన్న మరియు ఈవేళ అమ్మ స్వచ్ఛంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం మరియు వస్త్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఆ కుటుంబీకులు ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహించడం హర్షించదగ్గ విషయం. ఈ వృద్ధాశ్రమంలో ఉన్న పెద్దల యొక్క ఆశీస్సులు, అలాగే అమ్మ స్వచ్ఛంద సేవా సమితి వారి ఆశీస్సులు, తరువాత భగవంతుడి యొక్క దీవెనలు ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని, ఆ కుటుంబం అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ఆశిస్తోంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరి యొక్క దీవెనలు ఆ కుటుంబానికి అందుతాయని కూడా మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆ కుటుంబం ముందు ముందు కూడా నిర్వహించాలని మేము ఆశిస్తూ ముగిస్తున్నాం.
భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ భారతదేశానికి ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశంలో ప్రపంచంలోనే అత్యున్నత స్థానాల్లో తీసుకువెళ్లిన గొప్ప ప్రధానిగా జాతీయ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం తీసుకువచ్చారని, అతి నిరాడంబరం అయినప్పటి జీవితం గడిపిన ప్రధానిగా ఆయన సేవలను కొనియాడారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి, దేశానికి తీరని లోటని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీలు గౌడు రంగబాబు, దండుబోయిన చంద్రశేఖర్, బ్లాక్ 1 అధ్యక్షులు చెక్కా గుప్తా, బ్లాక్ 2 అధ్యక్షులు లంకా రామ్మోహన్, నగర నాయకులు ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, సాదే బాబు ప్రసాద్, తేద సత్యనారాయణ, కిసాన్ సెల్ అధ్యక్షులు కొమ్మన సాంబశివరావు, వేల్పుల వెంకటేశ్వరరావు, రంభా కిషోర్, వల్లకవి శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఈ దేశానికి చేసిన సేవలను ఒక్కసారి స్మరించుకోవడానికి ఇవాళ ఈ సంతాప సభని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ మన్మోహన్ సింగ్ గారు మన ముందు లేకపోయినప్పటికీ ఆయన ఈ దేశానికి చేసిన అనేక సేవలను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రైట్ టు ఇన్ఫర్మేషన్ కావచ్చు, అదేవిధంగా అనేక సంస్కరణలు ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చిన గొప్ప మేధావి. మరి అదేవిధంగా నరేగా అంటే రూరల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎన్ఆర్ఐ స్కీమ్ను అనేకమైన కార్యక్రమాలని మరి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆయన మృదు స్వభావి, మాట్లాడేది చాలా తక్కువైనా చేతుల్లో మాత్రం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుని ప్రజలకు ఉపయోగపడేది. నిత్యం ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి ఏ కార్యక్రమం అయితే ఈ పేద ప్రజలకు ఉపయోగపడుతున్నాయో అలాంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి గొప్ప మేధావి మరి మన్మోహన్ సింగ్ గారు. ఆ రోజున ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టి ఈ భారతదేశం బంగారాన్ని కుదవబెట్టి కూడా డబ్బు తెచ్చిన అది ఏ రకంగా ఉపయోగపడిందో, ఈ దేశం అభివృద్ధి కోసం అనేకమైన సేవలు, అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఇవాళ ఆయన ఆశయం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా పనిచేయవలసిన అవసరం. ఇవాళ మరి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలో తేవడానికి అనేక సూచనలు చేసినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని తెలియజేస్తూ ఆయన అకస్మాత్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జోహార్ మన్మోహన్ సింగ్ జీ, జోహార్ మన్మోహన్ సింగ్ జీ, జోహార్ మన్మోహన్ సింగ్ జీ. భీమడోలు మండల పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలల యాజమాన్య కమిటీ చైర్మన్లకు, హెచ్ఎంఎల్కు మండల స్థాయి ఒకరోజు శిక్షణా కార్యక్రమం భీమడోలు హైస్కూల్ ఆవరణలో గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మాస్టర్ ట్రైనర్లు వి ఉపేంద్ర, షేక్ మస్తాన్, కె భీమారావు, కమిటీ మెంబర్లు నుంచి ట్రైనర్లు కె వెంకటేశ్వరరావు, సిహెచ్ వెంకటేశ్వరరావు, పాఠశాల యాజమాన్య కమిటీల విధులు, బాధ్యతలు, బాలల హక్కులు పరిరక్షణ, సమావేశాల నిర్వహణ, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, పాఠశాల సామాజిక తనిఖీ, ప్రజల భాగస్వామ్యం, సమకాలీన సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో వెన్యూ కోఆర్డినేటర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాసరావు, కోర్సు డైరెక్టర్గా మండల విద్యాశాఖ అధికారి ఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఒక్కొక్క తరగతి నుంచి ముగ్గురిని తీసుకున్నాం. మా ముగ్గురు కూడా ఎవరై ఉండాలో కూడా మన అందరూ తెలుసండి. వాళ్ళు ఎన్నుకున్నారు, అంత ఎన్నుకున్నారు. అది కూడా భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం కూడా సక్సెస్ అవ్వదు. గ్రామంలో ముఖ్యంగా బడి అనేది చాలా ఇంపార్టెంట్. భవిష్యత్ తరాలకి ఒక సమాజ అభివృద్ధికి మనం అక్కడ తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులు. మరి అటువంటి నవ సమాజాన్ని నిర్మించేటువంటి ఆ పాఠశాల ఏ విధంగా ఉండాలి, దాని యొక్క అభివృద్ధి ఎలా ఉండాలి, అందులో ఉండేటువంటి పిల్లల యొక్క హక్కులేంటి, వారికి ఎటువంటి సదుపాయాలు కల్పించాలి, ఏ విధమైనటువంటి విద్యను అందించాలి, ఇవన్నిటినీ సాధించాలంటే పాఠశాలలో ఉండేటువంటి ఒక్క ఉపాధ్యాయులు మాత్రమే కాదు, ఆ ఉపాధ్యాయులతో పాటు అక్కడ ఆ పాఠశాలకి ఎవరైతే వస్తారో, ఏ పిల్లలైతే ఆ పాఠశాలలో అభివృద్ధి చెందుతూ ఉంటారో ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యం కూడా ఖచ్చితంగా అవసరం. ఈ పాఠశాల ఉంది. మన బాధ్యత ఏంటంటే ఆ గ్రామంలో ఏ పిల్లవాడు కూడా బడి బయట ఉండకుండా చూడవలసిన బాధ్యత వాడు. బడి బయట ఏ ఒక్క పిల్లవాడు లేకుండా ఎప్పుడైతే మనం చూసామో ఆ
పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు మరియు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా బాధ్యతగా కలిగి ఆ పాఠశాల సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. విద్యుత్ శాఖలో కార్మికుల సమస్యల పరిష్కారానికి తామంతా ఐకమత్యంతో ముందుకు వెళ్తామని ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 డిస్కమ్ అధ్యక్షులు బుక్యా నాగేశ్వరరావు నాయక్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేరే యూనియన్కు చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగులు కార్మికులు 327 యూనియన్లో చేరారు. ఈ సందర్భంగా నాగేశ్వర నాయక్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో 22,000 ఉద్యోగులు 26,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారని ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఎన్నో సంవత్సరాలుగా తాము పోరాడుతున్నామని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయలేదని కూటమి ప్రభుత్వమైన తమ సమస్యను పరిష్కరించాలని అన్నారు. 1999 ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత విద్యుత్ శాఖలో వచ్చిన ఉద్యోగులకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని అన్నారు. అదేవిధంగా 7,000 మంది జేఎల్ఎం గ్రేడ్ 2 ఉద్యోగులకు సర్వీస్ రిజిస్టర్ ఓపెన్ చేసి ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. తమ సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పోరాడతామని తెలిపారు. అనంతరం యూనియన్ డివిజన్ సెక్రటరీ పి మురళీమోహన్ రావు మాట్లాడుతూ వేరే యూనియన్లో ఉన్న ఉద్యోగులు తమ యూనియన్లో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. తమ యూనియన్లో చేరిన వారి సమస్యల పరిష్కారం కోసం తాము కృషి చేస్తామని అన్నారు. సమావేశంలో నాయకులు యు కృష్ణంరాజు, యు రామ్, శ్యామ్, వైఆర్ఆర్ మోహన్ రావు, సిహెచ్ రాంబాబు, బుట్టా శ్రీనివాసరావు, మనోహర్, జలపాల కృష్ణ, మోర్ల రాము తదితరులు పాల్గొన్నారు. సోదర సంఘం 1104 యూనియన్ నుండి ఎంతోమంది సభ్యులు ఈ 327 యూనియన్లోకి జాయిన్ అయిన సందర్భంగా మరి ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్థని గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ఈ వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి ఓ ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా స్మార్ట్ మీటర్ల పేరుతో మరి ఆదాని గ్రూపుకు సంబంధించిన వారి చేత మరి ఈ స్మార్ట్ మీటర్లను బిగించడం, మరి మా నుంచి వచ్చేటటువంటి రెవెన్యూని స్టాఫ్ని మరి నిర్వీర్యం చేసి ఈ సంస్థ యొక్క ఆదాయాన్ని కొల్లగొట్టడానికి ఇవాళ ప్రయత్నం జరుగుతుంది. ఈ సంస్థను పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయడానికి కూడా ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. 327 యూనియన్ తరపున మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 22,000 పర్మనెంట్ కార్మికులు ఉన్నారు, 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఈ 26,000 కాంట్రాక్ట్ కార్మికుల్ని మరి మేము ప్రత్యేకంగా వారిని మరి పర్మనెంట్ చేయాలని చెప్పి కూడా 327 యూనియన్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎంతో కాలంగా మా యొక్క యూనియన్ నినాదం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము ఎంతో కాలం నుంచి ఈ సంస్థలో మరి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా ఆ హామీని నెరవేర్చడానికి ఓ ప్రయత్నం చేయాలని చెప్పి 327 యూనియన్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ సంస్థలో 1/2/99 తర్వాత జాయిన్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్ సౌకర్యం లేదు. మరి వాళ్ళందరికీ కూడా మరి పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సంస్థలో 7,000 మంది జేఎల్ఎం గ్రేడ్ 2లు మరి జాయిన్ అవ్వడం జరిగింది. వారందరినీ కూడా మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆధీనంలోనే జీతాలు ఇవ్వాలి, సర్వీస్ రిజిస్టర్ ఓపెన్ చేయాలి, వాళ్ళకి ప్రమోషన్ అవకాశం ఇవ్వాలి, సర్వీస్ రెగ్యులేషన్స్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ 327 యూనియన్ తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరింత ఐకమత్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్మిక సమస్యల తరపున పోరాటం చేయడానికి కూడా మేము సన్నద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో మా యూనియన్ యొక్క విధి విధానాలను ఇచ్చి అదర్ యూనియన్ 1104 నుంచి 327 యూనియన్కి 20కి పైగా చేరికలు జరిగినవి. వారందరూ ఇటువంటి సమస్య మా ముందు పెట్టినా వారి సమస్యల పట్ల ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి ఇప్పుడు కృషి చేస్తామని తెలియజేస్తూ విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.